బోగోలుకు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ వస్తుందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. బోగోల్లో ఆయన పిఎస్సిఎస్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి విచ్చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. బిట్రగుంట్ర రైల్వే స్టేషన్ కు అనుసంధానంగా ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ప్రతిపాదనలు సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే కృష్ణపట్నం పోర్టులో బియ్యం ఎగుమతి చేయాలన్నా, గ్రానైట్ ఎగుమతి చేయాలన్నా, లేదంటే కృష్ణపట్నం పోర్టుకి ఇతర దేశాల నుంచి ఏదన్నా కంటైనర్లో వచ్చినా కంటైనర్ అక్కడ ఓపెన్ చేయకుండా ఆ కంటైనర్ లారీ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని బ్రేక్ చేసి పగలగొట్టి ఆ వస్తువులు గోడౌన్లో పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళీ ట్రైన్లో ఏ రాష్ట్రానికైనా పంపొచ్చు, లేదా నేషనల్ హైవే ద్వారా రోడ్డు మీద పంపొచ్చు. ఇటువంటి పథకం ఒక్క వైజాగ్లో మాత్రమే ఉంటే, రెండోది బోగోల్లో పెట్టమని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు నివేదికలు ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున విపిఆర్ గారితో, మన పార్లమెంటు సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, మన మిత్రుడైనటువంటి బేదార్ మస్తానరావు గారితో కూడా నేను డిస్కస్ చేసి ఈ రోజున దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైల్ ఈరోజు ఢిల్లీకి పంపించాం. మొన్నటినే కూడా దానికి సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఫీజిబిలిటీని కూడా తీసుకోపోయారు. రేపటి రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది, ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తుంది, రామాయపట్నం పోర్టు ఓపెన్ కాబోతుంది. వీటిల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువులు కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులు కావచ్చు, ఇంకా పోర్టుల్లో దిగుబడి చేసుకున్నప్పుడు అక్కడ వాటిని ప్యాక్ చేయకుండా ప్యాకింగ్ అంతా కూడా బోగోల్లో పెడితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి వస్తుంది. ఇక్కడైతే రెంట్ తక్కువ, అక్కడైతే పోర్ట్లో సరుకుని షిప్ వచ్చేదాకా ఇక్కడ దాచిపెట్టుకోవాలి. విత్ ఇన్ ద టైంలో షిప్లో లోడ్ చేయాలి. లోడ్ చేసేంత డ్యామరేజ్ పడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. ఎప్పుడు షిప్ వస్తే అన్నీ ఎత్తుకొని పోయి ఒక్కసారిగా లోడ్ చేసే సిస్టమ్, షిప్ రాగానే తీసుకొచ్చి అన్ని ఇక్కడ డంప్ చేసుకునే సిస్టాన్ని పెడితే ఇది దేశంలో చాలా దిక్కలు ఉంది. దాన్ని మళ్ళా నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా దీని మీద చాలా కసరత్తు చేశాం. ఈ సందర్భంగా మనం కలెక్టర్ గారిని కూడా నిజంగా ప్రత్యేకంగా అభినందించాలి. ఆయన కూడా ఈరోజు దాని విషయంలో చాలా గట్టిగా సపోర్ట్ చేశాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల బోగోలుకి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు తప్పకుండా వచ్చి తీరుతుంది. అది సంవత్సరం పట్టుద్దా 2 సంవత్సరాలు పట్టుద్దా నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యేగా నా జీవితంలో ఏదో ఒక రోజు బోగోలుని మళ్ళా పూర్వం తెస్తడానికి మటుకు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.